హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విస్మకా ఫుడ్ ఫ్రమ్ యూఎస్ఏ. పార్ట్ 1 వీడియోలో చెప్పినట్టు మా ఫ్రెండ్ ఇంట్లో హోమ్ టూర్ చేశాను అన్నాను కదా. అయితే మెయిన్ లెవెలే తీసుకున్నాను అనమాట వీడియో. దానిలో ఇంట్లోకి ఇలా ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్లోని గెస్ట్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ తను చక్కగా క్రిస్మస్ ట్రీ డెకరేట్ చేసి పెట్టుకుంది. ఇక్కడ యూఎస్లో అయితే అమెరికన్స్ అనే కాదు, ఇండియన్స్ కూడా చాలామంది ఇలా క్రిస్మస్ ట్రీ అనేది పెట్టుకుంటూ ఉంటారనమాట ఈ సీజన్లో. అలాగే ఇక్కడ తను ఈ గెస్ట్ ఎంట్రన్స్ ఈ పక్కన ఇలాగా పైకి వెళ్ళడానికి అనమాట స్టేర్ కేసు. ఈ పక్కన తను ఇలా చక్కగా డెకరేట్ చేసి పెట్టుకుంది. పైన బెడ్రూమ్స్ అవి నేనేమి వీడియో తీసుకోలేదు, ఓన్లీ ఈ మెయిన్ లెవెల్ ఒకటే నేను వీడియో తీసుకున్నాను. అలాగే గరాజు అది వాళ్ళు ఏంటంటే కింద బేస్మెంట్ ఉంది. మొత్తం ఈ ఇల్లంతా పైన ఎంత కట్టారో అంత ప్లేస్ కూడా కింద బేస్మెంట్ అంటే కింద కూడా ఒక పెద్ద రూమ్ లాగా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ డోర్స్లోని రైట్ సైడ్ వచ్చిన డోర్ కిందకి వెళ్ళడానికి. అయితే కింద అక్కడ రెనోవేషన్ జరుగుతుంది, అందుకని వెళ్ళడానికి అవ్వలేదు. ఇదేమో గరాజ్లోకి డోర్ అనమాట, కార్స్ పెట్టుకునే గరాజ్లోకి డోర్ అనమాట. ఇవి స్టోరేజ్ ఏరియాస్. ఇక్కడ ఇలా మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఇలా నడుచుకుని ముందుకు వస్తే ఓపెన్ కిచెన్ అనమాట. ఈ ఓపెన్ కిచెన్ అన్నీ కూడా వైట్ క్యాబినెట్స్, అలాగే దానికి మ్యాచీగా గ్రానైట్ కౌంటర్ టాప్ ఇచ్చాడు. అలాగే తిను చక్కగా ఇక్కడ డైనింగ్ టేబుల్, తర్వాత అలా అక్కడ డోర్ కనిపిస్తుంది కదా, ఆ డోర్ నుంచి బయటకు వెళ్తే ప్యాటియో అనమాట. నేను నైట్ టైం తీసిన గురించి బయట చూపించలేదన్నమాట. తిన ఇక్కడంతా కూడా క్రిస్మస్ డెకరేషన్ పెట్టుకుంది. అలాగే తినికి కూడా అలాగే మొక్కలు పెంచడం ఇష్టము, అందుకని ఇక్కడ కరివేపాకు మొక్క, తమలపాకు కూడా పెంచింది. అలాగే వాము ఉంటుంది కదా, వాము మొక్క అది కూడా పెంచుకుంది. ఇక్కడ ఫుల్ తను ఈ లివింగ్ ఏరియా అనమాట. ఇది ఫ్యామిలీ రూమ్ లాగా. ఇక్కడ హై సీలింగ్ ఉందన్నమాట, చక్కగా ఓపెన్గా అనిపించింది హై సీలింగ్ గురించి. ఇది మొత్తం అంతా ఓపెన్గా మీకు కిచెన్ అంతా కనిపించేటట్టు, మొత్తం లివింగ్ ఏరియా కిచెన్ అంతా కనిపించేటట్టు మొత్తం అంతా ఓపెన్ స్పేస్ అనమాట. ఈ ఇంటికి ఏంటంటే మెయిన్ లెవెల్లోనే ఇన్లాస్ సూట్ అని కూడా వచ్చింది. నేను ఇప్పుడు చూపిస్తాను. అలాగ ముందుకు అక్కడ మిర్రర్ కనిపిస్తుంది కదా, ఆ సైడ్ నుంచి పక్కకి వెళ్తే ఇన్లాస్ సూట్ అనమాట. ఇక్కడ నేను చెప్పాను కదా హై సీలింగ్స్ అని, ఆ హై సీలింగ్స్ ఇలా ఉండడం వల్ల ఇది చాలా స్పేషియస్గా అనిపించింది అనమాట. ఎక్కువ స్క్వేర్ ఫీట్ అయ్యేటప్పటికి మనకి ఓపెన్గా అనిపిస్తుంది కదా ఇల్లు. ఇప్పుడు ఇదేంటంటే కింద ఇన్లాస్ సూట్ అన్నాను కదా, ఇన్లాస్ సూట్ అంటే ఇప్పుడు అబ్బాయి సైడ్ అయినా అమ్మాయి సైడ్ అయినా పేరెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు అయి ఉంటారు, అస్తమానికి పైకి కిందకి తిరగలేరు కదా, అందుకోసమని మెయిన్ లెవెల్లోనే వాళ్ళ కోసం ఒక బెడ్రూము, మళ్ళీ అలాగే ఒక కామన్ ఏరియా లాగా చిన్న హాల్ లాగా ఇచ్చారనమాట. ఆ హాల్ లాంటి దాన్ని తను పిల్లల కోసమని స్టడీ రూమ్ లాగా మార్చేసుకుంది. ప్లస్ కార్నర్లోకి పూజ గదిలాగా రెడీ చేసుకుంది అనమాట. మొత్తము వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి డెస్క్, అలాగే వాళ్ళు ఆడుకునే గేమ్స్ అవన్నీ కూడా అరేంజ్ చేసి పెట్టుకుంది టాయ్ రూమ్ లాగా. ప్లస్ ఇక్కడ ఏంటంటే ఇది ఇన్లాస్ సూట్ అన్నాను కదా, ఇదనమాట బెడ్రూము. వాళ్ళ పేరెంట్స్ వచ్చినప్పుడు స్టే చేయడానికి ఒక రూమ్ అనమాట ఇది. దీనికి అటాచ్డ్ బాత్రూము, అలాగే చిన్న క్లాజెట్ కూడా ఉంది. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా 2 డోర్స్, ఒకటి క్లాజెట్కి, ఒకటేమో బాత్రూమ్ అనమాట. ఇలా ఓపెన్ చేస్తే బాత్రూమ్, అది కూడా బాత్ టబ్ కాకుండా వాకింగ్ షవర్ ఉందన్నమాట. ఇది ఇన్లాస్ సూట్ అన్నాము కదా, పెద్దవాళ్ళకు ఈజీగా బాత్ తీసుకుంటాక అవుతుంది. అలాగే ఈ ఇంట్లో 4.5 బాత్ ఉన్నాయన్నమాట. అంటే 4 బాత్రూమ్లు, అలాగే ఒకటి హాఫ్ బాత్ అంటే దాంట్లో స్నానం చేయడానికి ఉండదన్నమాట, ఓన్లీ కమోడే ఉంటుంది. ఇది కామన్ ఏరియాలో ఉందన్నమాట. అలాగే ఇక్కడ ఇది చూపిస్తున్నది ఏంటంటే చిన్న వర్కింగ్ డెస్క్ లాగా కిచెన్ దగ్గరలో ఉంది. ఇదేమో పైన అప్స్టేర్స్లో 4 బెడ్రూమ్లకి కామన్ ఏరియా ఇది. అయితే ఇక్కడ గిఫ్ట్స్ ఏంటంటే మేము వాళ్ళ పిల్లలకి తీసుకువెళ్ళిన గిఫ్ట్స్ నేను ఇంటి దగ్గర ర్యాప్ చేయలేదన్నమాట. నా ఫ్రెండ్ తీసుకొచ్చేసి ఇక్కడే ర్యాప్ చేద్దామనింది. ఇంకా పిల్లలు పడుకున్న తర్వాత 12 తర్వాత నేను తను కలిసి ఇలా గిఫ్ట్ ర్యాప్స్ చేసామన్నమాట. ఇలా మొత్తం గిఫ్ట్ ర్యాప్ చేసి వాళ్ళ నేమ్స్ అవి రాసి పెట్టాము. అలాగే శాంటా గిఫ్ట్స్ లాగా సపరేట్గా చేసామన్నమాట.
అవేంటంటే వా ఎవరి పేరెంట్స్ వాళ్ళ కిడ్స్‌కి కొన్ని శాంటా గిఫ్ట్స్ లాగా ర్యాప్ చేసి వాటిని సెపరేట్ గ్రీన్ కలర్ దాంట్లోని ర్యాప్ చేసాము. అలాగే ఇవన్నీ రెడ్ కలర్‌వి మేము వాళ్ళ పిల్లలకి ఇచ్చినవి, వాళ్ళు మా పిల్లలకి ఇచ్చిన గిఫ్ట్స్ అనమాట. మొత్తం ఫుల్‌గా ఈ ట్రీ కింద అరేంజ్ చేసేసి నైట్ పడుకున్నామనమాట. క్రిస్మస్ రోజు తను బిర్యానీ వండిందనమాట. అయితే ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ని ఇలా ముందుగా ఆనియన్స్‌ని ఇలా ఆయిల్ ఏసి డీప్ ఫ్రై లాగా చేసేసిందనమాట. ఫ్రైడ్ ఆనియన్స్‌ని పక్కకు తీసుకుంది. సేమ్ హైదరాబాదీ బిర్యానీ స్టైలే, కాకపోతే కొంచెం డిఫరెంట్‌గా ఉంది. ఇలాగా ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఆ చికెన్ని బాగా ఫ్రై చేసేసుకొని పక్కకు తీసేసి పెట్టుకుంది. ఇలా ఎసరికి పెట్టుకుని నీళ్ళు దానిలోకి మొత్తం బిర్యానీ మసాలాలన్నీ వేసి ఈ నానబెట్టుకున్న బాస్మతి రైస్‌ని యాడ్ చేసేసి ఫుల్ 90% పైనే కుక్ చేసేసిందనమాట. అది మొత్తం ఇలాగా లేయర్స్ కింద అరేంజ్ చేసి పెట్టుకుంది. ఇది ఆల్రెడీ కుక్ అయిపోయిన రైసు, ఆల్రెడీ కుక్ అయినటువంటి చికెనే కాబట్టి ఇక్కడ చూపిస్తున్నట్టు అన్నీ అరేంజ్ చేసి పెట్టేసిన తర్వాత దాన్ని పూర్తిగా సీల్ చేసేసుకుని దాన్ని అవెన్‌లోని 10 మినిట్స్ 350 డిగ్రీస్ దగ్గర పెట్టి ఉంచిందనమాట. అయిపోయిన తర్వాత ఇలా ఓపెన్ చేసి మొత్తం ట్రే అంతా ఓపెన్ చేయకుండా కొద్దిగా ఓపెన్ చేసి దాన్ని ఇలా మిక్స్ చేసేసి సర్వ్ చేయడానికి రెడీగా పెట్టిందనమాట. అంటే వాళ్ళ స్టైల్‌లో చక్కగా బిర్యానీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందనమాట. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మేము ఇలాగా లైటింగ్స్ చూడడానికి వెళ్ళాము. క్రిస్మస్ లైట్స్ అంటారు. అయితే ఇక్కడ అందరూ అమెరికన్స్ వాళ్ళు ఈ సీజన్‌లో వాళ్ళకు ఉండేటువంటి ఈ పండగకి చాలా బాగా డెకరేట్ చేసుకుంటారనమాట. ఇలా ఒక కమ్యూనిటీ అనమాట. ఇది కమ్యూనిటీ అంటే ఇక్కడ మనము ఒక గ్రూప్ ఆఫ్ హౌసెస్ కలిపి ఒక చోట ఉన్నటిని కమ్యూనిటీ అంటాం కదా! అలాగా ఈ కమ్యూనిటీలో ఏంటంటే స్పెషల్ ఆల్మోస్ట్ అందరూ కూడా డెకరేట్ చేసుకుంటారనమాట హౌసెస్‌ని. ఈ కమ్యూనిటీ చాలా అంటే చాలా పెద్దగా ఉంది. ఒక హాఫ్ అన్ అవర్ పైనే పట్టిందనమాట మొత్తము అన్ని స్ట్రీట్స్ కవర్ చేయడానికి. మేము స్లోగా డ్రైవ్ చేసుకుంటూ పిల్లలు విండోస్‌లోంచి చూస్తూ వాటిని ఈ షేపులు పెట్టారు, లేకపోతే ఇవి పెట్టారు, అవి పెట్టారు అనుకుంటూ వాళ్ళు మాట్లాడుకుంటూ మొత్తము ఆ కమ్యూనిటీ అంతా కూడా తిరగడం అయింది. అయితే ఇక్కడ ఒక్కొక్క ఇల్లు అంటే ఒక ఇల్లు ఇంకొక ఇల్లుతో మ్యాచ్ అవ్వకుండా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా డెకరేట్ చేసుకున్నారు వాళ్ళకి నచ్చినట్టు అనమాట. ఇక్కడ చూస్తే అసలు ఫుల్లు అన్ని హౌస్‌లు ఆల్మోస్ట్ ఆ కమ్యూనిటీలో ఉన్న అన్ని హౌస్‌లు కూడా ఎంతో కొంత డెకరేట్ చేసి పెట్టుకున్నారనమాట. ఇక్కడ కొన్ని హౌస్‌లు అయితే అసలు ఫుల్ అనమాట మొత్తం. ఇక్కడ చూసారా అమెరికా ఫ్లాగ్ పెట్టుకున్నారు వాళ్ళు. ఇక్కడ ఇవేంటంటే బలూన్స్ లాగా అనమాట. ఈ మనము దాంట్లోకి గాలి కొడితే ఇలా బలూన్ లాగా ఇదవుతాయన్నమాట. అలాంటి బలూన్స్ లాంటివి కూడా అరేంజ్ చేసి పెట్టుకున్నారు షేప్స్‌లోని. ఇక్కడ శాంటా క్లాస్ అలాగే ఇవిగో మీకు చెప్పాను కదా! ఇప్పుడు బలూన్స్ లాగా వాటిని బ్లో చేసి పెడతారని. ఇక్కడ చాలా అంటే చాలా బాగా పెట్టుకున్నారనమాట ఈ కమ్యూనిటీలో. మేమున్న న్యూ జెర్సీలో కూడా కమ్యూనిటీస్‌లోని పెట్టుకుంటారు. అయితే ఇలాగా మొత్తం డెకరేట్ చేసి క్రిస్మస్ లైట్స్ అని కొన్ని ఏరియాస్‌లో పెడతారనమాట. కార్‌కి ఇంత అని చార్జ్ చేస్తారు. అక్కడ టికెట్ లాగా పెడతారనమాట కార్‌కి ఇంత అని. అక్కడ మేము క్రిస్మస్ లైట్స్ చూడడానికి వెళ్ళినప్పుడు కార్‌కి ఇంత అని మనము పే చేసి మనము ఒక రౌండ్ తీసుకోవాలన్నమాట. అంటే అక్కడ ఉన్న లైటింగ్ అంతా చూసి రావచ్చు అనమాట. ఇక్కడంటే ఇది ఫ్రీగా అనమాట. ఫుల్ ఫ్రీగానే ఇదంతాని. ఎందుకంటే ఇది ఒక కమ్యూనిటీలోని వాళ్ళకి వాళ్ళు ఓనర్స్ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు డెకరేట్ చేసుకున్నారనమాట. ఇది ఆ చుట్టుపక్కల వాళ్ళు తెలిసిన వాళ్ళందరూ కూడా వెళ్ళి చూస్తూ ఉంటారనమాట. ఎంత బాగా చేసుకున్నారా అని ఆ కమ్యూనిటీలో ఒక్కొక్క రౌండ్ వేసి వెళ్తూ ఉంటారనమాట. మేము వెళ్ళినప్పుడు చాలా కార్స్ మా వెనకాతలు కూడా ఉన్నాయి చూడ్డానికి వచ్చిన వాళ్ళవి. చాలా స్లోగా డ్రైవ్ చేసుకుంటూ ప్రతి ఒక్కటి డీటెయిల్గా చూస్తూ కదులుతున్నారు. అయితే ఇక్కడ ఇంతలా డెకరేట్ చేసుకున్నారు, ఎంతలా టైం పట్టిందా వీళ్ళకి అన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క స్టైల్లో డెకరేట్ చేశారు. ఎంత లైటింగ్ పెట్టారంటే అంత లైటింగ్ పెట్టారు. ఇది యాక్చువల్గా మాకైతే అక్కడ చెప్పాను కదా టికెట్స్ పెట్టి ఓపెన్ ఏరియాలోని రెడీ చేసి పెడతారు. కానీ ఇక్కడ ఇంట్లకే ఎంతంత బాగా చేసుకుని అది కూడా ఒకే కమ్యూనిటీలో ఎంత బాగా చేసుకొని ఇలా పెట్టారంటే చాలా బాగా అనిపించింది.
లైట్స్ని చూడగానే ఒక ఫెస్టివల్ ఫీల్ వస్తుంది కదా. అలా వీళ్ళు క్రిస్మస్కి ఇంత చక్కగా ఇంటి ముందు ఇంత టైం కేటాయించి ఫుల్గా వాళ్ళ రూఫ్ నుంచి మొత్తము కింద వరకు డెకరేట్ చేసి పెట్టుకున్నారు. కొన్ని హౌసెస్ అయితే ఫస్ట్ ఎంట్రన్స్లో చూపించిన హౌస్ అయితే ఫుల్ ఈ కమ్యూనిటీ మొత్తానికే హైలైట్ అనమాట. ఇంచు కూడా ప్లేస్ లేకుండా మొత్తం ఫుల్ హౌస్ అంతటినీ డెకరేట్ చేసి పెట్టుకున్నారు వాళ్ళు. ఇంతకు ముందు చెప్పాను కదా, ఇన్ఫ్లాటబుల్ బలూన్స్ లాగా దొరుకుతాయి అన్నమాట. ఇవి రకరకాల షేప్స్లో ఉంటాయి. ఎక్కువ మంది అలాంటి డెకరేషన్ ఎక్కువ వాడారు. రకరకాల షేప్స్ని వాటిని అలా చక్కగా సెక్యూర్డ్గా వాటిని కట్టేసి పెట్టుకుంటారనమాట. అయితే ఈ ఇయర్ కొత్తగా ఒకటి చూసింది ఏంటంటే, శాంటా క్లాస్ రియల్గా వచ్చినట్టు విండోలోని ఒకరు అరేంజ్ చేసి పెట్టుకున్నారనమాట. అది చూసినప్పుడు పిల్లలైతే చాలా ఎక్సైట్ అయ్యారు. నిజంగా శాంటా క్లాజే వచ్చినట్టు ఫీల్ అయ్యారనమాట. ఇప్పుడు నేను చూపించేటువంటి హౌస్లోని జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తే విండోలో కనిపిస్తుంది. మెరీ క్రిస్మస్. చూసారు కదా ఎంతో చక్కగా అనిపించింది. శాంటా క్లాజ్ చక్కగా విండోలోంచి చూస్తూ మన వైపు చూసి డిసపియర్ అయిపోయినట్టుగా అనిపించింది అనమాట. పిల్లలైతే సూపర్ ఎక్సైట్ అయ్యారు. చూసారు కదా క్రిస్మస్ లైట్స్ ఇక్కడే ఈ కమ్యూనిటీలోనే కాదు, ఎక్కడికి వెళ్ళినా అమెరికాలో ఏ మూలకి వెళ్ళినా ఈ క్రిస్మస్ సీజన్లో ఇంతే బాగా వీళ్ళు డెకరేట్ చేసి పెట్టుకుంటారనమాట హౌసెస్ని. ఇంకా ఈ వీడియోని ఇక్కడితో ముగిస్తున్నాను. పార్ట్ 3లో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.